తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో వరుస అమానుష్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మానవత్వం మరిచి అప్పుడే పుట్టిన శిశువులను ముళ్లపొదలో పడేసి వెళ్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో మగ శిశువును ముళ్లపొదల్లో గుర్తించారు. రాను రాను జనాల్లో మానవత్వం మంట కలిసిపోతుంది. 10 నెలలు మోసి ప్రాణాలకు తెగించి పురుడుపోసిన తల్లి కన్న పేగు బంధాన్ని తెంచుకుంటోంది. ఆభం శుభం తెలియని అప్పుడే పుట్టిన శిశువులను ముళ్లపొదల్లో వదిలేసి వెళ్తున్నారు. మగ శిశువును ముండ్ల పొదల్లో వదిలేసి వెళ్లిన అమానుష ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. సిద్దిపేట మెదక్ ప్రధాన రహదారి పక్కన ముళ్లపొదలో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. చిన్నారి అరుపులు విన్న కొందరు వ్యక్తులు ఘటనా స్థలానికి వెళ్లారు. వెంటనే 108కి కాల్ చేసి సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి దారుణానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు స్థానికులు. గుంటూరులో దారుణం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలే సైనైడ్తో 4గురిని చంపేశారు. 3గురిపై హత్యాయత్నం చేశారు. అది కూడా అప్పులు ఇచ్చిన వారినే టార్గెట్ చేసి చంపేశారు. ఈ ఘటన గుంటూరులో కలకలం సృష్టించింది. గుంటూరులో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. అప్పులు ఎగ్గొట్టేందుకు హత్యలు చేస్తున్నారు. అప్పు ఇచ్చిన వారిని టార్గెట్ చేసి మహిళలు సైనైడ్తో చంపుతున్నారు. గుంటూరులో మొత్తం 4గురిని చంపారు. ఈ వ్యవహారంలో 3గురు మహిళలు కీలకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మహిళలు మరో 3గురిపై హత్యాయత్నం చేశారని చెబుతున్నారు. జూన్లో జరిగిన మహిళ హత్య కేసుతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చారు. 3గురు మహిళలతో పాటు సైనైడ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ సతీష్ వెల్లడించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో గుంటూరు ఉలిక్కి రాష్ట్రంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే వాలంటీర్లపై మరోసారి చర్చ ప్రారంభమైంది. విజయవాడ వరద సమయంలో వాలంటీర్లు ఉండి ఉంటే తమకు అన్ని అందేవని బాధితులు చెబుతున్నారు. దీంతో వాలంటీర్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను నియమించింది. రాష్ట్రం వ్యాప్తంగా 2,48,779 మంది వాలంటీర్లను నియమించి ఒక్కో వాలంటీర్కు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చింది. వాలంటీర్ తన పరిధిలోని 50 నుంచి 80 ఇళ్లకు అన్ని ప్రభుత్వ పథకాలు అందేటట్లు చూసేవారు. నిరంతరం వారికి ప్రజలతో సంబంధాలు ఉండేవి. కరోనాలో సమయంలో కేవలం పథకాలు పంపిణీకి మాత్రమే కాకుండా వాలంటీర్లు విపత్కర పరిస్థితుల సమయంలోనూ సేవలు అందించేవారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిరంతరం సేవలను అందించారు. కరోనా ప్రోటోకాల్ అమలు చేయడంలో వాలంటీర్ల పాత్రను, వారి సేవలను మరిచిపోలేము. క్వారంటైన్ ఉంచడంలోనూ, అలాగే వాలంటీర్ పరిధిలోని ఏ ఇంట్లో కరోనా వచ్చిన పేషెంట్ ఉన్న గుర్తించి చికిత్సకు ఆసుపత్రులకు పంపడం వంటివి చేసేవారు. సీజనల్ వ్యాధులు సమయంలో సర్వేలు నిర్వహించేవారు. వరదల సమయంలో కూడా ఆయా ప్రాంతాల్లో వాలంటీర్లే సేవలు అందించేవారు. ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు భారీ వరదలు వచ్చాయి. వరదల కారణంగా 2 రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. దీంతో కేంద్రం 3,300 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలపై వరదలు ప్రభావం చూపగా, తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, కామారెడ్డి జిల్లాలపై ప్రభావం చూపాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు వరదల్లో కలిసిపోయాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. దీంతో కేంద్రం సాయం ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 3,300 కోట్ల రూపాయలు ప్రకటించింది. రాజానగరం, రాజమండ్రి ఫారెస్ట్ ఏరియాలో చిరుత కలకలం రేపింది. రాజమండ్రి లాలాచెరువు రేడియో స్టేషన్ వద్ద సీసీ కెమెరాల్లో చిరుత సంచారం దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో చిరుత కలకలం రేపింది. రాజమండ్రి లాలాచెరువులో చిరుతపులి కనిపించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కేంద్రం వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చిరుత కనిపించింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన రేడియో స్టేషన్ సిబ్బందికి చిరుత పులి కనిపించింది. పంది వెనుక చిరుత వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో రేడియో స్టేషన్ సిబ్బంది వెంటనే చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం తిరుపతి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త హత్య చేశాడు. కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద 216 నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు పల్నాడు జిల్లాకు చెందిన యువకుడు ఉన్నారు.